మేషరాశి వారికి ఆదాయం 2, 14 వ్యయం. అంటే మనకు ఖర్చు ఎక్కువగా ఉంది మేషరాశి వారికి. అది ఏ రూపేణ ఖర్చు అవుతుంది? డ్యామేజెసా, మంచికి ఖర్చు అవుతుందా, చెడుకు ఖర్చు అవుతుందా అంటే చెడుకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మంచి 5 ఉంటే చెడు 7 ఉంది. కాబట్టి మంచికి ఖర్చు అయ్యేదానికన్నా చెడుకే ఎక్కువ ఖర్చు అవ్వడం, నష్టపోవడం, జూద రూపేణ, వ్యసన రూపేణ నష్టపోవటం, ఇతరులకు డబ్బిచ్చి నష్టపోవటం, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవటం, అలాగే అనారోగ్య సమస్య చేత నష్టపోవటం, పిల్లలు చేసినటువంటి పొరపాట్ల వల్ల నష్టపోయే అవకాశాలు, పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం చేత ఖర్చు పెట్టే అవకాశం, స్నేహితులు మోసం చేయడం చేత నష్టపోయే అవకాశం. ఓవరాల్గా మేషరాశి వారికి ఎక్కువగా ధన నష్టం అనేది కనపడుతుంది. ఈ మేషరాశి వారు శని వ్యయంలో ఉండడం, ఏలినాటి శని రావటం, అంటే తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఏలినాటి శని అంటే తప్పనిసరిగా అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, మనశ్శాంతిని కోల్పోయే అప్రతిష్ట కానీ ఇలాంటివి తెచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మేషరాశి వారికి గురువు బలం కూడా తగ్గిపోతుంది. ఈ సంవత్సరం బాలేనటువంటి రాశుల్లో మేషరాశి ఒకటి. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం తప్పనిసరిగా ఈ 2025లో ఉత్తరాయణంలో అంటే జూలై లోపు కాణిపాకం వెళ్ళి అక్కడ నిద్ర చేయటం, స్వామి దర్శనం చేసుకోవడం చాలా అవసరం. నేను చెప్పినటువంటి ఈ ఇవాళ 12 రాశులకు నేను చెప్తాను. బాలేని వాళ్లకు ఏ క్షేత్రం అయితే చెప్తానో అది చాలా 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 రిసెర్చ్ మీద నేను ఇవాళ చెప్తున్నాను. మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. మేషరాశి వారు ఆర్థిక సమస్య లేకుండా, ఆరోగ్య సమస్య లేకుండా, ఎటువంటి గ్రహ పీడలు లేకుండా ప్రశాంతంగా ఉండడం కోసం, ఎటువంటి పీడలు దోషాలు లేకుండా ఉండడం కోసం ఉత్తరాయణంలో అంటే జూలై లోపు కాణిపాకం వెళ్ళి కాణిపాక క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసి రావాలి. ఎప్పుడైనా పర్వాలేదు. మీరొక్కరు వెళ్ళినా, మీ పిల్లలతో, మీ భార్య పిల్లలతో, మీ తల్లిదండ్రులతో వెళ్ళినా ఇబ్బంది ఏమీ లేదు. ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలాగే మేషరాశి వారు ఖచ్చితంగా శివాలయంలో 2 కిలోల బియ్యము దానం చేయండి. శివాలయంలో 2 కిలోల బియ్యము దానం చేయాలి. ఎప్పుడంటే ఈ నెల అంటే ఏప్రిల్ నెలలో 30వ తారీఖు లోపు ఈ దానం అనేది చేసుకోవాలి. అప్పుడు మేషరాశి వారికి శని దోషం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఆదాయము ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాము. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్లకు శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకునే వాళ్లకు గృహయోగ ప్రాప్తి ఉంది. మేషరాశి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. గృహము వివాహము జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అన్నది మాత్రం ఇక్కడ మళ్ళీ దోషమే. ఓవరాల్గా ఉద్యోగం వస్తుంది, వివాహం అవుతుంది, సొంత ఇల్లు కట్టుకుంటారు, ఇవన్నీ పర్వాలేదు. వ్యాపారం చేసే వాళ్లకు ధన నష్టం సూచిస్తోంది. అలాగే మేషరాశి జాతకులు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. Like and subscribe Eagle Media Works.